ముందుగా మా ప్రేక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. సరే, ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే గురు మార్పుని మనం తీసుకుందాము. గురువు మనకి ఇక్కడ జూన్ 2వ తారీఖు నుంచి మీ యొక్క రాశి నుంచి, అంటే మిథున రాశి నుంచి ద్వితీయంలోకి మారబోతున్నారు. అలాగే ఈయన ఆల్మోస్ట్ అక్టోబర్ 30, 2025 వరకు కూడా మీకు ద్వితీయంలోనే సంచరిస్తారు. తర్వాత అక్టోబర్ 31 నుంచి జనవరి 25, 2027 వరకు తృతీయంలో సంచరించబోతున్నారు. ఇంకా శనేశ్వరుని మార్పు అయితే మనకేమీ కనిపించటం లేదు. కానీ డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి రాహుకేతు గ్రహాల మార్పును కూడా మనం కొంతవరకు పరిశీలించాల్సి ఉంటుంది. కేతువు వీరికి అంటే మిథున రాశి వారికి ద్వితీయంలో సంచరిస్తారు. డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి రాహువు అష్టమంలోకి మారబోతున్నారు. కాబట్టి దీని ప్రకారంగా ఎలా ఉంటుందో మనం కొంచెం పరిశీలిద్దాము. ముఖ్యంగా గురువు ఉచ్చస్థితిలోకి మారబోతున్నారు. కాబట్టి ఈయన చాలా వరకు కూడా ఆర్థికంగా అనుకూలతని కలిగిస్తాడు. సుఖాన్ని, మాటకి మంచి గౌరవాన్ని పెంచటము, నలుగురు మిమ్మల్ని మెచ్చుకోవటము, గౌరవ మర్యాదలు పెరగటం, ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. తర్వాత తృతీయంలోకి మారిన తర్వాత కొంచెం ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు అయితే కనపడతాయి. అలాగే శత్రువుల వలన ఇబ్బందులు ఉంటాయి. మిత్రుల వలన కూడా, మిత్రులే శత్రువులు కూడా అవుతూ ఉంటారు. మిత్రులు దూరం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కార్యభంగం అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యలు అనేవి కూడా కలుగుతూ ఉంటాయి. సరే, వీటితో పాటు ఇక్కడ మనకి ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటి అనంటే శనైశ్వరుని యొక్క బలం ఏ విధంగా ఉందో మనం చూద్దాము. బేసిక్గా ఏంటంటేనండి, కొంచెం శనేశ్వరుని బలం అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఏంటంటే వీరికి గౌరవ భంగాలు కలగటము, తర్వాత ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవటం, వ్యాపారం చేస్తుంటే అనుకూలించకపోవటం, ఏదో ఒక రకంగా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇందులో కొంచెం బాధ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ డిసెంబరు 5వ తారీఖు నుంచి కూడా ఈయన అష్టమంలోకి, అంటే రాహువు అష్టమంలోకి మారబోతున్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రమాదాలు లాంటివి జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త అవసరం. దీంతో పాటు కేతువు మీకు తృతీయం నుంచి ద్వితీయంలోకి మారతారనమాట. కాబట్టి ఆర్థిక పరమైన నష్టాలను కలిగించకుండా జాగ్రత్త పడాలన్నమాట. అంటే ఆర్థిక పరంగా నష్టాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఆర్థిక పరమైన విషయాల గురించే మాట్లాడుకుంటున్నాం గనక ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం. సరే, ఆర్థికంగా అనుకూలత అనేది ఇందాకే మనం చెప్పుకున్నాం. గురువు కనుక ద్వితీయంలో ఉంటే ఆర్థికంగా అనుకూలత ఉంటుంది అనుకున్నాము. కాబట్టి ఇక్కడ ద్వితీయంలో వచ్చినప్పుడు ఆర్థికంగా అనుకూలత ఉన్న ఖర్చులు కూడా అకస్మాత్తుగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించాలి. బుధుని యొక్క ప్రభావం వల్ల తెలివైన నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటూ ఉంటారు. నేను ఇందాక చెప్పినది మనము ఈ సంవత్సరం అంతా కూడా గోచారం ఏ విధంగా ఉంటుందని, కాబట్టి మరొక్కసారి గోచారాన్ని విని ఆ తర్వాత మాత్రమే మీరు ప్రిడిక్షన్స్ వినేందుకు ప్రయత్నించండి. తర్వాత కుటుంబ సభ్యుల మధ్యన సంబంధ బాంధవ్యాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్యన సంబంధ బాంధవ్యాలు మెరుగయ్యేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా కూర్చొని మాట్లాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం జరుగుతుంది. మృదు మధురంగా మాట్లాడతారు. అనేక సమస్యలకి సొల్యూషన్స్ కూడా మీరు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. సరే, వాహనాలు లాంటివి తీసుకోవాలనే ప్రయత్నం అయితే కనపడుతుంది. ఇందాకే చెప్పుకున్నాం, గురువు ఎప్పుడైతే ద్వితీయంలోకి వస్తాడో ఆర్థిక సంబంధ వ్యవహారాలలో అనుకూలతనిస్తాడు. కాబట్టి ఇక్కడ చాలా విషయాల్లో కూడా మీకు సుఖంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఆరోగ్యపరంగా మాత్రం కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. కోర్టు విషయాలలో కూడా జాగ్రత్త అవసరం. కోర్టు విషయాలు చాలా వరకు కూడా వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు నిద్రలేమి వలన కలుగుతూ ఉంటాయి. సో స్లీప్ పరంగా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇంకా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. అలాగే కొంచెం ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు మాత్రం మీ సంబంధ బాంధవ్యాల గురించి ఇంకొంచెం జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. సరే, కెరియర్ పరంగాను, వ్యాపార పరంగాను నేను ఇందాకే చెప్పాను, వ్యాపారస్తులకి అలాగే ఉద్యోగస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి నెమ్మదిగా అభివృద్ధి అనేది, ఆర్థిక అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. కానీ ఉద్యోగంలో మార్పుల గురించి ప్రయత్నం చేయటం, ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ గురించి ప్రయత్నం చేయటం, దీంతో పాటు స్థల మార్పులు లాంటివి వాటి కోసం కూడా ప్రయత్నం చేయటం, ఇలాంటివి కూడా మీకు ఎక్కువ శాతం కనపడుతుంటాయి. ఇవన్నీ కూడా మీకు నవంబర్ నుంచి
జనవరి 25, 2027 వరకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మీకు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఏ గ్రహ ప్రభావంలో ఎక్కువగా ఉంటారు అంటే రాహు గ్రహ ప్రభావంలో ఎక్కువగా ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు, ఆకస్మికంగా తీసుకునే డెసిషన్స్, తర్వాత ఆర్థికపరమైన విషయాలు, ఉద్యోగ వ్యాపారాలు, ఇలాంటి ప్రతి విషయం గురించి కూడా మీరు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. తొందరపడి మీరు నిర్ణయాలు తీసుకోకూడదు. తర్వాత ఇక్కడ మనసుని స్థిరంగా ఉంచుకోవడానికి మాత్రం మీరు ప్రయత్నించాలి. సరే, ఇక్కడ ప్రయాణాలలో మాత్రం కొంత జాగ్రత్త అవసరము. ముఖ్యంగా రాహుకేతువులు మారిన తర్వాత, అది డిసెంబర్ 5 తర్వాత నుంచి రాహుకేతువులు మారుతారు గనక అక్కడి నుంచి మీరు కొంచెం ప్రయాణాలు లాంటివి చేస్తున్నా, లేకపోతే ఎక్కడికన్నా వెళ్తున్నా, లేకపోతే ఎవరినన్నా కలుస్తున్నా మనిషిని మీతో పాటు కూడా తీసుకువెళ్ళటం అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దీంతో పాటు మీకు కలిసి వచ్చే కలర్స్ ఏమిటి, లక్కీ కలర్స్ ఏమిటి అని అంటే పచ్చ, అలాగే మీకు కలిసి వచ్చే జెమ్ స్టోన్ ఏంటి అంటే ఎమరాల్డ్, లక్కీ డేస్ ఏంటి అని అంటే బుధవారం. ఇవి మిథున రాశి వారి ఫలితాలు.